గిరిజనులు ఎదుర్కొంటున్న రవాణా సమస్యలను తీర్చేందుకు పవన్ కళ్యాణ్ 1000 కోట్ల రూపాయలతో అడవి తల్లి బాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. డోలీ మోతల రహిత మన్యం ప్రాంతాన్ని లక్ష్యంగా పెట్టుకుని సుదూర గ్రామాలకు రహదారులు నిర్మిస్తున్నారు. మన్యం ప్రాంతాన్ని డోలీ మోతల రహితంగా మార్చడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెల్లడించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా డుంబ్రిగూడ మండలంలో జరిగిన అడవి తల్లి బాట కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా అల్లూరి సీతారామరాజు పార్వతీపురం, మన్యం, విజయనగరం, శ్రీకాకుళం, నంద్యాల, కాకినాడ, ఏలూరు జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో 1005 కోట్ల రూపాయలతో చేపట్టనున్న 373 రహదారుల నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమాన్ని చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. రహదారుల ఇబ్బందులను 2018లో పాడేరు, అరకులోయ ప్రాంతాల పర్యటనలో గమనించాను. వారి కష్టాలను తీర్చే శక్తి ఇవ్వాలని దేవుడిని కోరుకున్నాను. ఇప్పటికీ అవకాశం దక్కింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజుల్లోనే గిరిజన ప్రాంతాల్లో రహదారుల నిర్మాణానికి 49 కోట్లు అడిగితే 24 గంటల్లోనే సీఎం చంద్రబాబు మంజూరు చేశారు. వాటితో అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం, మన్యం జిల్లాల్లోని 2 గ్రామాలకి పక్కా తారు రోడ్లు వేశారు. ఆదాయం, రాజకీయ ప్రయోజనాలు వంటివి ఆశించకుండా గిరిజన బిడ్డలకు మేలు చేయాలనే లక్ష్యంతోనే ప్రభుత్వం పనిచేస్తోంది అని పవన్ కళ్యాణ్ తెలియజేశారు. ఈ ప్రాంతంలో తమకు ఓట్లు వేయకపోయినా గిరిజనుల కోసం రోడ్లు వేస్తున్నామని వ్యాఖ్యానించారు. పాడేరు, అరకులోయ అసెంబ్లీ స్థానాలను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యలు చేశారు. అరకులోయ ఎంపీ, ఎమ్మెల్యేలను ఈ కార్యక్రమానికి ఆహ్వానించాము. రాజకీయంగా భిన్నమైన భావాలుంటాయి. అంత మాత్రాన ఎవరు శత్రువులు కాదు. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు సమిష్టిగా పనిచేయాలి అని అన్నారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో రాష్ట్రంలో కేవలం 92 కిలోమీటర్ల రోడ్డు వేయగా కూటమి ప్రభుత్వం ఏడాదిలోపే 1500 కోట్లతో 1069 కిలోమీటర్ల రహదారులు నిర్మించిందన్నారు. వైసీపీ పాలనలో పంచాయతీలు పూర్తిగా నిర్వీర్యమయ్యాయని, తాము వచ్చాక 13,326 గ్రామ పంచాయతీలకు నిధులు మంజూరు చేశామని వివరించారు. ఈ ఏడాది 1077 గిరిజన గ్రామాలకి రోడ్డు సదుపాయం కల్పించేందుకు చర్యలు చేపడుతున్నామని, మిగిలిన గ్రామాలకు కూడా రానున్న రోజుల్లో రోడ్లు వేస్తామని తెలిపారు. కూటమి 15 ఏళ్లు పాలిస్తేనే రాష్ట్రం సంపూర్ణంగా అభివృద్ధి చెందుతుంది అన్నారు. అన్ని విధాలా చితికిపోయిన రాష్ట్రాన్ని ఆర్థికంగా సీఎం చంద్రబాబు గాడిన పెడుతున్నారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో మన్యంలో పాడేరు, అరకు నియోజకవర్గాలు కూటమి జెండా ఎగరాలని కోరారు. ఇక అల్లూరు జిల్లా పర్యటనలో భాగంగా పవన్ కళ్యాణ్ విశాఖపట్నం నుంచి నేరుగా చాపరాయి ప్రాంతానికి చేరుకున్నారు. చాపరాయి గడ్డ మీదుగా సుమారు కిలోమీటర్ రోడ్డు మార్గంలో కాలినడకన పెద్దపాడు చేరుకున్నారు. స్థానిక గిరిజనులు ధింసా నృత్యాలు, డప్పుల వాయిద్యాలతో ఊరేగింపుగా గ్రామానికి తీసుకువెళ్లారు. పూలమాల వేసి తిలకం దిద్ది గిరిజన మహిళలు ఘనంగా స్వాగతం పలికారు. ఆయన సీమంతం కార్యక్రమంలో పాల్గొని గర్భిణులను ఆశీర్వదించారు. పోషకాహార కిట్లను అందజేశారు. ప్రాథమిక పాఠశాలను సందర్శించి విద్యార్థులతో మమేకమయ్యారు. గిరిజనులు మాట్లాడే కోందు, కువిలా భాషల గురించి అడిగి తెలుసుకున్నారు. కువి భాషలోని పదాలను తెలుగులో రాయించుకుని సరదాగా సంభాషించారు. పాఠశాల ఆవరణలో మొక్కలు నాటి విత్తనాల ప్రదర్శన తిలగించారు. ఒక వృద్ధురాలు అందించిన అడ్డాకులతో తయారు చేసిన టోపీని పవన్ కళ్యాణ్ ధరించారు. ఇక పవన్ కళ్యాణ్ పర్యటన సందర్భంగా పోలీసులు విధించిన ట్రాఫిక్ ఆంక్షలతో జేఈఈ మెయిన్స్ పరీక్షలు రాయలేకపోయామంటూ విశాఖ జిల్లా పెందుర్తికి చెందిన 23 మంది విద్యార్థులు తెలిపారు. పవన్ కాన్వాయ్ రోడ్డు మార్గంలో పెందుర్తి మీదుగా వెళ్ళింది. ఆ మార్గంలోనే తమ పరీక్షా కేంద్రం ఉండడంతో ట్రాఫిక్లో చిక్కుకుపోయామని, 2 నిమిషాలు ఆలస్యంగా వెళ్లిన తమను నిర్వాహకులు పరీక్ష రాయనీయలేదు అన్నారు. ఈ విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ వాస్తవం ఏమిటనేది విచారణ జరపాలని ఆదేశించారు. అయితే ట్రాఫిక్ ఆంక్షల కారణంగా జేఈఈ మెయిన్స్ రాయాల్సిన విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగలేదని వెస్ట్ ఏసీపీ పృథ్వీ తేజ్ తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చొరవతో అడవి తల్లికి బాటలు పడుతున్నాయి. గతంలో నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో రోడ్లు వేసే పరిస్థితి ఉండేది కాదు. ఏజెన్సీ ప్రాంతాల్లో నడకదారులు తప్ప వేరే గత్యంతరం లేకపోయేది. కేంద్ర ప్రభుత్వం చర్యల పట్ల నక్సల్స్ బెడద తగ్గినప్పటికీ గత వైసీపీ ప్రభుత్వం రోడ్ల నిర్మాణాన్ని నిర్లక్ష్యం చేసింది. దీంతో ప్రతిరోజు ఏజెన్సీ ప్రాంతాల్లో డోలీ మోతలు వార్తల్లోకి ఎక్కుతూ ఉండేవి. కేంద్రం పీఎం జన్మాన్ కింద మంజూరు చేసిన 555 కోట్లను గత వైసీపీ సర్కారు పెద్దగా వినియోగించలేకపోయింది. ఈ పథకం కింద 80 కోట్ల విలువైన పనులు మాత్రమే జరిగాయి. కూటమి సర్కారు వచ్చిన తర్వాత ఏజెన్సీలో రహదారుల నిర్మాణ పనులు వేగవంతం అయ్యాయి. పీఎం జన్మాన్ నిధులతో 555 కోట్ల పనులు ప్రారంభమయ్యాయి. డోలీ మూతలున్న పర్టిక్యులర్ వల్ల
వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్ పీవీటీజీ ప్రాంతాల్లో పనులు ప్రారంభమయ్యాయి. దీంతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉపాధి హామీ పథకం ద్వారా 400 కోట్లు సమకూర్చగా రాష్ట్ర ప్రభుత్వం తన వాటా 50 కోట్లు మంజూరు చేసింది. వెరసి మొత్తం ఏజెన్సీ ప్రాంతంలో 1000 కోట్లతో అడవి తల్లికి బాటా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి ముఖ్యంగా మన అల్లూరు సీతారామరాజు జిల్లా, అలాగే మన పార్వతీపురం మన్యం ప్రాంతం, వీటి గురించి మాట్లాడుతూ ఇక్కడ గిరిజన కుటుంబాలకు కానీ గిరిజన సోదరులకు కానీ కుటుంబాలకు చాలా ఇబ్బందులు ఉన్నాయి, రోడ్లు కావాలి. అప్పటికి ఇంకా మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ కూడా రిలీజ్ అవ్వలేదు. వెంటనే నేను అడిగిన ఒక 24 గంటల లోపు ఆయన ఒక 49 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం నుంచి శాంక్షన్ చేసి అడవి తల్లి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడానికి చాలా బలం ఇచ్చింది. సో మనస్ఫూర్తిగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకున్నాను. ఈ అడవి తల్లి బాట అంటే నేను దారిలో వస్తూ ఉంటే ఒక్కొక్క ఊర్లు ఎలా ఉన్నాయి అన్నీ చూసుకుంటూ ఉంటే, మన విశాఖపట్నం ఎయిర్పోర్ట్లోంచి దిగి మన అరకుకు వస్తూ ఉంటే చుట్టూతా కొండలు, లోయ ప్రాంతం, జీడి తోటలు, టేకు వృక్షాలకి అల్లుకున్న తీగలు, మధ్యలో నివాసాలు, రిసార్ట్లు, ఒకవైపేమో ఆకుల్ని రాలిపోతూ మూడి వరవిన వృక్షాలు ఒకవైపు కనిపిస్తూ ఉంటే, ఇంకోవైపు పచ్చదనంతో చిగురిస్తున్న వృక్షాలు, ఒకవైపు ఆకులు రాలే ఒకవైపు ఉంటే ఇంకోవైపు పచ్చదనంతో వసంతంతో చిగురుస్తున్న వృక్షాలు ఒకవైపు, రహదారికి 2 వైపులా. అలాగే ఒకవైపు పచ్చటి అంటే ఎట్లా ఉన్నాయంటే పట్టు మన చెట్లు బలంగా రాళ్ళకి, రోడ్డుకి ఇరువైపున రాళ్ళకి చెట్లు తమ బలమైన వేళ్లతో రహదారికి ఇరువైపులా ఉన్న రాళ్ల మీద పట్టు బిగించి తమ ఉనికిని, బతికే హక్కుని చూపిస్తున్నాయి. అంటే అడవి తల్లి ఎంత బలమైందంటే, అడవిని నమ్ముకుంటే మనకి బువ్వ పెడద్ది, నీడనిస్తుంది, ఆధారం ఇస్తుంది. అలాంటి అడవి తల్లికి ఏం చేయగలం అనేది గుర్తుకి ఈ పథకానికి అడవి తల్లి బాట అనే పేరు పెట్టాం. అంటే మనకి అడవి తల్లి, నాకు అడవి మీద అత్యంత అపారమైన గౌరవం, అపారమైన ప్రేమ, ప్రకృతి మీద అపారమైన ఇష్టం.